వరకే కాదు, దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలి అనేది మీరు ప్రధానంగా చేస్తున్న డిమాండ్. సో ఇవాళ ధర్నా ఎంతవరకు సక్సెస్ అయింది? దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఫస్ట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇక్కడ కూర్చున్న 3 పార్టీలు కూడా బీసీలతో బిచ్చమడిగి అధికారంలోకి వచ్చినవి. ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి డిబేట్ పెట్టడం కానీ, బీసీలను కల్లిబొల్లి మాటలతో మాయ చేయడం కానీ ఈ పార్టీలకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎలక్షన్స్ ఉన్నప్పుడు తప్ప మన అన్ని మీడియా పాయింట్లన్నీ బిజీగా ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి? ఎలక్షన్స్ లేనప్పుడు ఎందుకు ఈ రకంగా ఈ నాయకులందరూ మాట్లాడట్లేదు? బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు వీళ్ళు. 52% బీసీలో ఉన్నామని సమగ్ర సర్వేలో కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారు కూడా అధికారంలో ఉన్నారు. మరి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదు? మరి ఇంకొక విషయం, ఇప్పుడు బీసీ కులగణనలో జనగణన చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ అంటూ ఉంది. మరి వాటికి 50% సీలింగ్ వర్తించదా? ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు? ఆర్డినెన్స్ జారీ చేశారు 42%. కాంగ్రెస్ వాళ్ళు ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు వీళ్ళు తప్పకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లకు ఇక్కడ క్యాబినెట్ చేతిలో ఉంటుంది. ఎవరు కూడా ఏ కోర్టుకు వేయటంత హక్కు లేదు. కోర్టుకు వేయలే ఓట్లు బీసీలు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఓట్లు వేసారు. నాయకులు క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. దాని ద్వారానే ఆర్డినెన్స్ జారీ చేశారు. ఒకవేళ అదిగినా తప్పుకొని మళ్ళీ 4 వెనుకకు తిప్పుకున్నట్లయితే బీసీలు కాంగ్రెస్ పార్టీని జీవితంలో నమ్మరిగా. అయితే వచ్చేసారికి కూడా మళ్ళీ రేపు అనుకుంటా ఉన్నారు చాలా మంది, మేము మోసపోయినాం కాంగ్రెస్ కోట్లేసి అని చెప్పేసి. అయితే కాంగ్రెస్ కోట్లేసి మోసపోయినామంటే మళ్ళీ ఎవరిని తీసుకోవాలనుకుంటున్నారు? మళ్ళీ టీఆర్ఎస్ను అధికారంలో తెచ్చుకోవాలని ఒక ఆలోచన వస్తుంది. ఒక ఆలోచన వస్తే సమగ్ర సర్వే చేసినటువంటి కేసీఆర్ 52% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఆ రిజర్వేషన్ మీద కేసీఆర్ రేపు ఎన్నికలకు రావాలి. అట్లా రాకుండా బీసీలను అణిచివేతకు చేసి ఓటు బ్యాంక్గా వాడుకొని ఓట్లు వేసే యంత్రాలుగా, పల్లకిల్లి మోసే బోయిలుగా, జిందాబాదులు కొట్టే కార్యకర్తలుగా చూస్తున్నారు తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీలను మనుగడగా ముందుకు సాగనివ్వడం లేదు. మీరు అన్నట్టు 52% అంటే కోర్టులో చెప్పినాయి కదా, 50% మించి ఉండకూడదు రిజర్వేషన్లు అనేది. స్థానిక సంస్థల్లో క్యాబినెట్ నిర్ణయం ఉంటుంది. మనకు విద్యా ఉద్యోగ రంగాలలో మనము కోర్టు చెప్పినట్టుగా మనం వినొచ్చు. అయితే వీళ్ళకు ఓట్లు వేసారు కాబట్టి జనాలకు ఎంత శాతం ఉందనేటటువంటిది ఎమ్మెల్యేలకు తెలుసు, మంత్రులకు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకవేళ కోర్టు ఏమన్నా చెప్పినట్టయితే ఎవరైనా కోర్టు పోతే వీళ్ళ నిర్ణయాన్ని వెనక తీసుకోవద్దు. వీళ్ళు కొనసాగించాలి. ఒకవేళ వీళ్ళు కోర్టుకు పోయినరు అని చెప్పేసి మన నాలుక వెనకకు తీసుకుంటే మాత్రం జీవితంలో కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ కొన్ని చేసింది. ఏది? బీటెక్, ఇంటర్, డిగ్రీ, పీజీ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఫార్మసీ, మెడిసిన్, ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా ఏ కాలేజీలో ఉచిత విద్యా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కొంత బీసీల పక్షాన నిలబడింది. మేము ఏది చేస్తే అది చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీలు ఓట్ బ్యాంక్గానే మిగిలిపోతున్నారు తప్ప బీసీలు రాజ్యాధికారం రావాలనేటటువంటి ఆకాంక్ష ఉన్నప్పటికీ బీసీలలో ఒక ముఖ్యమైనటువంటి పార్టీ లేకపోవడమే కాకుండా బీసీల్లో విద్యావంతులు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థ పరంగా వెనుక ఉండడంతో ఒక పార్టీ నిర్ణయం అనేటటువంటి తీసుకోలేకపోతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్రకులాలే, పెద్ద కులాలవే. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇవే. అయితే వీళ్ళ కింద కేవలం వ్యవస్థ మొత్తం వీళ్ళదే. ఏ వ్యవస్థ తీసుకొని వీళ్ళదే. పెద్ద ఏ రంగాల్లో తీసుకో, ఏ విద్యా వ్యవస్థలో తీసుకో, ఏ వ్యాపారం తీసుకో, వీళ్ళ రంగాల్లో వీళ్ళ గుప్పిట్లోనే పెట్టుకున్నారు. అయితే ఓటు అనేటటువంటిది ఎప్పుడో వీళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. బీసీల ఓట్లు వీళ్ళ చేతులకు వెళ్ళిపోయినాయి. అయితే ఏ పెద్ద బీసీ అని ఎవరైనా మాట్లాడితే ఆల్రెడీ కుతిక పట్టుకుంటారు. నీకు ఆల్రెడీ వాళ్ళ స్టోరీ వీళ్ళ చేతిలో ఉండిపోతుంది. అందుకే వీళ్ళు మాత్రం ఆట బొమ్మలుగా మిగిలిపోతున్నారు పెద్ద బీసీలు. అట్లాంటి పరిస్థితుల్లో బీసీలు కొట్టిమిట్టాడుతున్నారు. కేవలం బీసీలు సర్పంచులు అయితే కూడా ఓర్వలేనటువంటి పరిస్థితి నెలకొన్నది ఇక్కడ. సర్పంచ్ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సర్పంచ్, ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటే కూడా ఓర్వలేనటువంటి దుస్థితిలో ఈ పార్టీలు ఉన్నాయి. ఇన్ని పార్టీలు చింతపండు నవీన్ లాంటి వ్యక్తులు బీసీల సంక్షేమానికి సంబంధించో, లేకపోతే వాళ్ళ రిజర్వేషన్లకు సంబంధించో, లేకపోతే మొత్తం సమాజానికి సంబంధించో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. దాంట్లో ఎంతవరకు ఆయన చిత్తశుద్ధి, ఎంతవరకు జెన్యూనిటీ ఉంది? తీన్మార్ మల్లన్న బీసీలకు ఎప్పుడు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఒక స్కాలర్షిప్ కానీ, ఫీజు రీంబర్స్మెంట్ కానీ, హాస్టల్ వసతులు కానీ, సన్నబియ్యం కోసం కానీ, పిల్లలకు పాలు కానీ, పెరుగు కానీ, గుడ్డు కానీ,
ఒక హాస్టల్ పెంచమని చెప్పి కనీసం ఏ దాని గురించి కూడా బీసీల సమస్యలపైన ఒక్కరోజు కూడా ధర్నా పెట్టినటువంటి దాఖలా లేదు. ఎప్పుడు కూడా ఎక్కడ ఏం చేయలే. బేస్ చూస్తారు ఎవరైనా సరే, నీకు బీసీల కోసం ఏమన్నా స్టాండర్డ్గా ఏమన్నా కొట్లాడినవా, ఏం చేయనటువంటి పరిస్థితి ఆయనది. ఒకవేళ ఆయన పార్టీ కూడా ఏమన్నా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే మేధావులందరూ కూడా ఇదే మాట్లాడతారు. రేపు మన ఛానల్లోనే ఇదే మాట్లాడతారు. ఎప్పుడైనా ఒక బేస్ ఉండాలి. పునాదిలో రాయి గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులు కట్టినా కానీ అది నిలబడుతుంది. మనం ఎలాంటి పని చేయకుండా బీసీల్లో వాయిస్ పెరిగింది, అన్ని పార్టీలు బీసీలనే కోరుకుంటేనే అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆశించి ఒక కొత్త పార్టీగా నిర్మాణం చేసుకుంటే మాత్రం జీరో అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో వాక్య ధోరణి కూడా కొంచెము తీర్మానం మార్చుకోవాలి. ఎందుకంటే మహిళలు ఇయ్యం పొత్తులు, కంచం పొత్తులు, అవి ఇవి అన్నిటివి వల్గర్ భాష అనేటటువంటిది మానుకోవాలి మేడం ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు తీర్మానం అన్నది ఎట్లా ఉందంటే, ఒక రైతు దుక్కి దిన్ని కరిగేట చేసి తుకం బీకి నారు నాటి వరి వండిన తర్వాత ఒడ్లు కోసి కళ్ళంలోకి వేసిన తర్వాత ఎండినాక మిల్లుకు పట్టించేసి ఇంట్లో బియ్యం వేస్తాడు. ఆయన తను పురుగులకు, పాములకు తోటలు పండుకొని భార్య పిల్లలను వదిలిపెట్టి ఒక రైతు అక్కడ పండుకుంటాడు. ఇక్కడ పండుకున్న తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ భార్య అన్నం వండినాక పోరగాడు పిల్లలు అన్నం తింటుంటారు, వేడి అన్నం తింటారు. అప్పుడే తీర్మానం మళ్ళీ వచ్చేసి ఉడుకుడుకు అన్నం రా పిల్లగా, నోరు కాలుతుంది, నాలుకే కాలుతుంది, ఊదుకొని తినని చెప్పేసి తీర్మానం మళ్ళీ అన్నాడు. అప్పుడు ఈ పిల్లలందరికీ జీవితం విలువ తెలవలే, తల్లిదండ్రుల విలువ తెలవలే, తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు ఈ అన్నం ముందరకు రావడానికి అన్నీ మర్చిపోయి తీర్మానం మళ్ళీ అనబడి వెళ్ళిపోయి. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా అది రచ్చకెక్కదు, ఎప్పుడు కూడా అది ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కష్టమేంది, నిష్ఠురకమేంది, ఎవరు కష్టపడ్డారు? 50 సంవత్సరాలుగా దాదాపు ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు ఆర్ కృష్ణన్న గారు ఎంబడి మేము 27 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉన్నాం. బీసీ ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్నాం. ఇక కృష్ణన్న దగ్గరికి మా దగ్గరకు వచ్చినటువంటి ఏ పిల్లగాన్ని కూడా కులం అడగలే, మతం అడగలే, ప్రాంతం అడగలే. డబ్బు, సంపద, అధికారం కాలిగోటితో సమానం చూసినాం. బీసీల అభివృద్ధి కోరుకున్నాం. రాష్ట్రంలో ఎవరు చెప్పినా కానీ బీసీ సంఘం అంటే ఆర్ కృష్ణయ్య గారు అంటే అల్లంపల్లి రామకోటి, మేము అక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నాం మేడం. ఇంత సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాం. మేమే ఏ నాయకులు ఈ పార్టీలను, ఈ కాంగ్రెస్ పార్టీలను, లేకపోతే టీఆర్ఎస్ పార్టీలను ఎక్కడ పనిచేసుకున్నా కూడా మేము కూడా కోట్ల రూపాయలకు ఎదిగిపోతుంటే, బంజారాల్స్ జూబ్లీస్లో బంగ్లా కట్టుకుంటుంటే, బంగారాలు ఉంటుండే మెడల, బెంజుకారులలో వచ్చేసే వాళ్ళం, భూములు, ప్లాట్లు, సొంత ఇండ్లు, రకరకాల ఆస్తులు సంపాదించుకునేటోళ్ళం. కానీ సత్యహరిచంద్రుని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆర్ కృష్ణయ్య గారు అడుగుజాడలు ఎందుకు నడుస్తున్నామంటే, ఆయన చరిత్రలో మాకు కూడా ఒక చరిత్ర అనేటటువంటి ఒక పేరు ఉంటుంది అనేటటువంటిది. చివరిగా మనిషికి కావాల్సింది ఒక మంచి పేరు, పోరాట ప్రతిమ, అట్లాంటివి కావాలనేటటువంటి ఆకాంక్షతోటి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు రిజర్వేషన్ల మీద మేము బలంగా కొట్లాడేది ఏంటంటే, ఉన్న రిజర్వేషన్లు ఆపాలే, ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. ఆ రిజర్వేషన్ల ద్వారానే ఎన్నికలు జరిగినట్లయితే ఈ రిజర్వేషన్లు ఎత్తేసినట్లు 2 నాలుకల కాంగ్రెస్ అనిపించుకునేటటువంటిది రేపు 42% రిజర్వేషన్లు సర్పంచ్లకు రిజర్వేషన్ ఇచ్చినట్లయితేనే కదా రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మనం ఎన్నికలకు వచ్చి అడగడానికి. ఒకవేళ ఇంకా దీనికంటే మించి కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే క్యాబినెట్ ర్యాంకును మనం ఇచ్చుకోవచ్చు, స్థానిక సంస్థలు ఇచ్చుకోవచ్చు అనుకుంటే 52% వీళ్ళు చెప్పారు, టీఆర్ఎస్లు చెప్పారు. సమగ్ర సర్వేలో ఇంటింటికి ఒకటే రోజు లెక్క పెట్టేసి కేసీఆర్ గారు 52% అని చెప్పిండు. రేపు వచ్చే ఎన్నికలు 52% బీసీలకు ఇస్తామని చెప్పండి స్థానిక సంస్థల్లో. ఆ రకంగా ఈయన మీరు చేసినట్లయితే మళ్ళీ మేము ప్రజలందరం కూడా టీఆర్ఎస్ కూడా సిద్ధంగా ఉన్నాం. సో కార్తిక్ గారు, బీసీ సంఘాల ప్రతినిధిగా ఆయన చెప్తున్న విషయం ఏంటి అంటే, అన్ని పార్టీలు కూడా ఓటు బ్యాంక్ గానే వాడుకుంటున్నాయి, మమ్మల్ని ఓట్ల వరకే చూస్తున్నారు తప్ప మా చేతిలోకి రాజ్యాధికారం మాత్రం రావట్లేదు అనేది